హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా పిండి రుబ్బే పనే లేకుండా 10 నిమిషాల దోశలు వేసి చూపించబోతున్నానండి. అలాగే దానికి కాంబినేషన్ ఉల్లి చట్నీ కూడా రెడీ చేసి చూపించబోతున్నాను. మరి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోండి. ఇందులోనే 1 కప్పు వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 కప్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ పెరుగు అనేది మీ దగ్గర లేకపోతే ఒక 2 టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నేను కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా దోశ పిండిలాగా రెడీ చేసుకోండి. ఈ విధంగా బీట్ చేసుకుంటూ బాగా దోశ పిండిలా రెడీ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత 1.5 కప్పు వరకు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక 1.5 స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ మొత్తం మింగిపోయి ఉల్లిపాయలు మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈలోపు పోపుని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఒక 5 నుంచి 6 వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీలోకి వేసుకుంటే అంతే సింపుల్గా ఉల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు మనకి దోశ బ్యాటర్ కూడా చక్కగా రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడాని కూడా యాడ్ చేసుకోండి. సోడాని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసిట్టు బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు. ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో లేదా ఉల్లిపాయతో బాగా రఫ్ చేసుకోండి. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కితే కొంచెం వాటర్ని కూడా చల్లుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని దోశలాగా చక్కగా పల్చగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత పైన కొంచెం కారాన్ని చల్లుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెంగా ఆయిల్ వేసుకొని క్రిస్పీగా దోశలు అనేది రావాలంటే సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు దోశలు వేగనివ్వండి. లేదా మనకి దోశలు అనేవి పల్చగా లేదా మెత్తగా రావాలంటే హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి సరిపోతుంది అండి. ఇదే విధంగా దోశలన్నీ కూడా వేసుకోండి. దోశలన్నీ కూడా ఇదే విధంగా క్రిస్పీగా వేసుకోండి. పైన కొంచెం కారం చల్లడం వల్ల దోశలకే టేస్ట్ వస్తుందండి. ఉత్త దోశలు తినకుండా ఈ విధంగా కారం జల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇలా మనం వేసుకున్న అన్ని దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఉల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దోశలు అనేది ప్రిపేర్ అయిపోయాయి కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.